सर्वत्र सर्वञ्च मयि पश्यति तस्याहं न प्रणश्यामि सच में न प्रणश्यति यो मां पश्यति सर्वत्र सर्वञ्च मयि पश्यति तस्याहं न प्रणश्यामि सच में न प्रणश्यति। అనువాదం తాత్పర్యం అది మాట్లాడదని చెప్పారు. క్లాస్ జరుగుతుంది, అది దగ్గరికి పో చెప్పరా దగ్గరికి పోయి. అనువాదం తాత్పర్యం. నన్ను అంతటా చూచువాడికి, నాయందు అంతటా చూచువాడికి నేను లేకపోవట కానీ అతడిని నేను చూడకపోవట కానీ జరగదు. తాత్పర్యం. కృష్ణ భక్తి యందు ఉన్నవాడు కృష్ణ భగవానుని సర్వత్రా చూడగలుగును. అంతేగాక అతడు ఆ దేవదేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టివాడు ప్రకృతి భిన్న రూపాలను దర్శించుతున్న దాన్ని కృష్ణుని శక్తి ప్రదర్శనగానే తెలుసుకొని అన్ని వేళలా కృష్ణ చైతన్యమునందు నిలిచి ఉండును. అంతటికీ కృష్ణుడే ప్రభువు. మరియు కృష్ణుడు లేకుండా ఏది ఉండదని తెలుసుకున్నట్టే కృష్ణ చైతన్యం. కృష్ణ ప్రేమ వృద్ధి కృష్ణ చైతన్యము అనబడిన అట్టి దివ్యస్థితి ముక్తికి కూడా అతీతమైనటువంటి అవస్థ. ఆత్మానుభవమునకు అతీతమైన కృష్ణ ప్రేమను పొందిన స్థితిలో భక్తుడు శరీర స్థాయి నుంచి ఎదుగును. భక్తునకు కృష్ణుడే సర్వస్వమై నిల్చును. మరియు భక్తుడు కృష్ణుని ప్రేమను వదలజాలను. కృష్ణునికి మరియు భక్తుని మధ్య ఒక సన్నిహిత సంబంధము ఏర్పడును. అటువంటి స్థితిలో భక్తుడు తాను నశించునని కానీ భగవంతునికి దూరమవుటు కానీ అతడు ఊహించజాలడు. కృష్ణుని యందు ఎప్పుడు మునిగి ఉండుట అది భౌతిక జగత్తునే మనము పూర్తిగా మరువగలము. కనుక భక్తుడు నిరాకారము ఇట్టి భావనను ఎప్పుడు కూడా అంగీకరించడు. ప్రేమాంజనశ్చరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి.
కళ్ళు ప్రేమతో నిండి ఉన్నప్పుడు అంతటా భక్తులకు కృష్ణుడే కనిపించును. అట్టి గోవిందుని నేను ఎల్లప్పుడూ భజించుదును. భక్తుని హృదయంలో సర్వదా నిత్యమైన శ్యామసుందర రూపము దర్శనమగుచుండును. ఇటువంటి స్థితిలో భక్తుడు కృష్ణుని మరువజాలడు. అలాగనే కృష్ణుడు భక్తుని మరువజాలడు. దేవదేవుడైన కృష్ణుడిని హృదయంలో పరమాత్మగా చూచు యోగి విషయంలో ఇది వర్తించును. యోగి క్రమంగా శుద్ధ భక్తుడిగా మారి హృదయమునందే కాక కృష్ణుని క్షణకాలము కూడా చూడకుండా ఉండలేని స్థితికి వచ్చును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంత. అందరి చేతులు ఎత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 6వ అధ్యాయంలో 30వ శ్లోకం. 6వ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. ఇది ధ్యానం గురించి, ధ్యాన యోగము అనే అధ్యాయం మనం ఇప్పుడు చదువుతున్నటువంటిది. వ్యక్తి ఎదుగుతో ఏ స్థితికి చేరుతాడు మనం అందరం కూడా ఆలోచించాలా. బతికున్న వాళ్ళు మన తలకాయ ఖాళీగా ఉండదు. నిద్రపోతుంటే కళ్ళు వస్తూ ఉంటాయి. మీరు కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎట్టిపోతాయో మీకు తెలియదు. రకరకాలు. ఈరోజు మందిరానికి రావాలనిపించింది, రోజు రావట్లే. ఈరోజు తలకాయలు చలో మందిరానికి పోయేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇంకేదో గుర్తు వస్తుంది. 8:30 అయింది. అంత బాగా మనం ఖాళీగా ప్రతి మనిషి గమనించుకోవచ్చు. జీవితంలో నా మనసు ఎటువైపుకి పోతుంది. మనం ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని బతికినా ఉద్దేశం లేకుండా, మామూలు వ్యక్తులు ఉద్దేశం లేకుండా బతుకుతూ ఉంటారు. జీవితానికి ఉద్దేశం ఏంటి? చనిపోయే లోపల నువ్వు ఏం సాధించాలా? చనిపోవడం తప్పదు అనగా ప్రతి మనిషికి తెలుసు. వయసు వస్తుంది, వయసు పైబడుతుంది. కొద్దిగా ఇంకా వాళ్ళు చావడం చూస్తున్నాను, వీళ్ళు చావడం చూస్తున్నాను, మనుషులు మూలపడ్డం చూస్తున్నాం. ఇంతకుముందు యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా వెనకాల తిరిగి బయట తెగ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇంకా తిరుగుతుంది బయట. ఇప్పుడు బస్ నేను మందిరంలో ఉండి సేవ చేసుకుంటా అంటే అంతకుముందు బయటికి వెళ్ళాలి, ప్రోగ్రాంకి వెళ్ళాలి. ఇదంతా మారిపోయింది. కేస్ 1 స్వర్ణలతమ్మ, కేస్ 2 తులసమ్మ, కేస్ 3 విజయలక్ష్మి. వీళ్ళంతా తెగ తిరిగారు బయట. అదే మీ వయసులో మీరు తిరిగినట్టుగా. ఇప్పుడు బస్ మందిరంలో ఉండి ఇట్లా ఏదో చేసుకుంటూ ఉంటాను సార్. అంటే వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఫీల్ అవటంలా. మనం బయట అంతా తిరగటం లేదు. ఏంటంటే మన ఉద్దేశాన్ని ఉన్న పరిస్థితుల్లో మనం జీవితంలో ఎదగచ్చు. ఆ ఉద్దేశం వైపు ఇప్పుడు మేము యాక్టివ్గా ఉన్నాం, దేవుడి పనుల్లో తిరుగుతూ ఉంటాం. యాక్టివ్గా లేరు, కూర్చుని దేవుడి పనులు చేస్తూ ఉంటారు. ఆ టేబుల్ దగ్గర కూర్చుని ఆ దేవుడి సేవ చేస్తూ ఉంటాం. అక్కడ కూర్చుని చూస్తున్నాను కదా. కాబట్టి మనిషి ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఏ దిశలో పోతున్నాయి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం. ఈ రాత్రికి సడన్గా గుండెపోటు వచ్చి పోతారనుకోండి, రావచ్చు కదా. ఎంతమంది పోతున్నారు? ఎంతమందిని చూసాం?
ఈరోజు సాయంత్రం ఇట్లా మందిరానికి వచ్చాడు, మరుసటి రోజు ఫోన్ వస్తుంది, మా ఆయన నిద్రలోనే చనిపోయాడు సార్, ఐ హావ్ సీన్. లేదా ఈరోజు బాగానే తిరిగాం, సడన్ యాక్సిడెంట్ అయింది సార్, ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. లైఫ్ అయిన తర్వాత జరుగుతూ ఉంటాయి రకరకాలుగా. కానీ మనం ఆలోచించాలా, కృష్ణుడు మానవ జీవితం దొరికిన తర్వాత మనుషులు కొద్దిగా నేను ఈ రాత్రి పోయినట్లయితే నేను ఎక్కడికి పోతాను, అంటే నా ఆలోచనలు ఎక్కడున్నాయి, దాన్ని బట్టి మనం ఎక్కడికి పోతామో తెలుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ సంభవం. మీరు ఇక్కడ కూర్చొని మీకు ఇంట్లో మీ పాపకి జ్వరంగా ఉంది, బాగాలేదు, కూర్చొని ఇక్కడ కూర్చున్నారు, ఆలోచనల్ని పోయి చూడాలా, వెళ్ళేప్పుడు మెడిసిన్ కొనుక్కోవాలా, పాలల్లో పసుపు వేసి ఇవ్వాలా, ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ. కానీ మనసు అటు పోయింది కాబట్టి మీ మనసు అంతా కూడా దానికి సంబంధించిన విషయాలు. అదే రకంగా మీరు ఈ సంసారంలో పెళ్ళాం బిడ్డలతో ఉంటూ మీరు మనస్సుని దేవుడి మీద పెట్టుకోవచ్చు. ఇది అలా ప్రాక్టీస్ చేయడం వల్ల. ఇంకో ఉదాహరణ కూడా ఇవ్వచ్చు. మీరు కారు మెకానిక్ అనుకోండి, మామూలుగా నేను బండి ఎక్కుతా, బండి ఎక్కి బండి పోతుందని చూస్తాం. మీరు కారు మెకానిక్ అయితే ఏంది ఇట్లాంటి శబ్దం వస్తుంది, మీకు అలవాటు అయిపోయింది మెకానిక్గా. బండిలో కూర్చోగానే బండి కండిషన్ మీద మీకు అవగాహన ఉంది. అవగాహన లేని వాడికి నాకేం తెలియదు. అంటే మీకు ట్రైనింగ్ ఉంటే మీరు వేరే విధంగా కూడా ఆలోచించవచ్చు. ఆ రకం ఎవరికైతే ఆత్మ గురించి, కృష్ణుడి గురించి జ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళు అన్ని పనుల్లో, అన్ని బాధ్యతల్లో ఉన్నా కూడా వాళ్ళ మనసు దేవుడి వైపు పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్థమైంది కదా, మర్చిపోలేడు. నాకు ఆత్మ అనేది, నేను ఆత్మని అనేది నాకు గుర్తుందంటే కృష్ణుని మర్చిపోవడం వీలు కాదు. ఓ నేను ఆత్మని, వీళ్ళందరితోనే ఎంతకాలం ఉంటా, లేదా ఈ శరీరం ఎంతకాలం సరిగ్గా ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఏ రోజైతే మీకు నేను శరీరం కాదు, నేను ఆత్మని అనేది అర్థమవుతుందో మీ ఆలోచన విధానం, అక్కడేం బాధ్యతలు పారిపోయేదేలా, ఏది వదిలి పారిపోరు, కానీ ఆలోచనలు మారిపోతాయి. ఆత్మజ్ఞానం కలిగితే బస్ ఎలా కృష్ణుడి మీద ప్రేమ కలగాలంటే ఏం చేయాలా ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు వ్యాపారంలో కూర్చొని డబ్బులు సంపాదిస్తారు, ఇంటి పనులు చేస్తూ ఉంటారు. దాంతోపాటు అడుగుతుండే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దేవుడి పనులు ఎందుకు వదిలిపెట్టారు? మీరు మీ అమ్మాయిని చూసుకుంటున్నారు, మీ అబ్బాయిని చూసుకుంటున్నారు, మీ అల్లుడిని చూసుకుంటున్నారు, అందరినీ పలకరిస్తున్నారు. దేవుడు అంత పనికిమాలిన వాడా, అంత అవసరం లేనివాడా? ఆయనకేం తేడా రాదు. మీరు దేవుడి గురించి ఆలోచించకపోయినా కృష్ణ డజంట్ కేర్. కానీ కృష్ణ ఉన్నాడు, ఎవరైతే నా కోసం తాపత్రయం, ఇప్పుడు అదే మనం చదివింది, భక్తుడు భగవంతుడిని మర్చిపోయేది లేదు. భక్తులంతా తాపత్రయపడుతున్నాడు కాబట్టి భగవంతుడు కూడా, అంటే మీరు ఎంత భగవంతుని పట్టించుకుంటే ఆయన అంత మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. నేను భగవంతుడు చెబుతున్నాడు, నాకంటే ఎవరినో ఉంటే నా భక్తులు ఉన్నారు. మరి మిగతా వాళ్ళంతా కూడా ప్రకృతి నియమాల ద్వారా, మనం భక్తులం కాదు. ఆయన కూడా మనకి దేవుడు గాలి ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. మన మీద ఆయన కక్ష గట్ల. మనం భగవంతుని పట్టించుకోకపోయినా మన ఆరోగ్యం, మన సంపాదన, మన జీవితం గడుస్తుంది. దేవుడు నేను పట్టించుకోరా అంటే దేవుడు మనతో ఇంటర్ఫియర్ కావట్లా. మనకి పని పెట్టుకుని మన దగ్గరికి రావట్లేదు, పని పెట్టుకుని మనం సతాయించడం. అంటే మీకు ఎవరైనా నచ్చని వాడు ఉంటే, ఇష్టం లేని వాడు ఉంటే పని పెట్టుకుని వాడు మీరు గెలుతూ ఉంటారు. పడదు కాబట్టి అన్ని తప్పులు చూస్తూ ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు మనం నాస్తికులైనా, మనం ఇంకో దేవతల యొక్క భక్తులైనా ఆయనకేం తేడా ఏం లేదు. ఎందుకంటే ఆయనలో ఆయన
కానీ ఎవరైతే ఆయన పట్టించుకుంటారో పాపం వీడు నాతో సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఇతను నిజంగా ఆనందం నా దగ్గర నుంచే వస్తుందని తెలుసుకున్నాడు కాబట్టి పాపం ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రభుపాదుల పుస్తకాలు చదివాను. అమెరికాలో ఉన్నప్పుడు 40 ఏళ్ల క్రితం చదివాను. నాకు కూడా మనసు పుట్టింది. మనం కలెక్టర్ గారితో మనకి సంబంధం ఉంటే, మనకి ఎమ్మెల్యే గారి సంబంధం ఉంటే వీ ఫీల్ ప్రౌడ్. మనకి ఏమైనా డబ్బు ఉన్న వాడితో సంబంధం ఉంటే వాడు నా ఫ్రెండ్, ప్లస్ మనకి ఏమైనా అవసరం ఉంటే వాడు ఇస్తాడు. మరి దేవుడు వీళ్ళందరికంటే ఎంత గొప్పవాడు. మనిషికి దేవుడికి పోల్చడానికి లేదు. ఎట్లాంటి పనులైన దేవుడు వల్ల. కానీ భక్తుడు ఆయన ఎప్పుడు కూడా దేవుడితో నాకు సంబంధం కావాలా భక్తుడు కోరుకుంటూ ఉంటాడు. దానికి ఏం చేయాలి? అట్లా నేను 40 ఏళ్ల క్రితం ఇట్లా ప్రభుపాదుల పుస్తకం చదివి బావు మనిషిగా పుట్టి మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తే ఎంత మూర్ఖులం మనం. మనిషిగా పుట్టి నిజమైనటువంటి సంబంధం, నిజమైనటువంటి ఆనందం, శాశ్వతమైన ప్రేమ అది కృష్ణుడికి నాకు మధ్యలో ఉంది. ఇవన్నీ కూడా వియోగం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత మీరు కలిసి ఉంటున్నారో లేనప్పుడు అంత ఎక్కువ బాధ కూడా కలుగుతుంది. కలిసి ఉన్నప్పుడు ఎంత సుఖం ఉందో ఎక్కువ సుఖంగా, అది లేకపోతే అంత ఎక్కువ దుఃఖం కూడా కలుగుతుంది. అంటే ఇవన్నీ కూడా దుఃఖానికి దారి తీస్తాయి. ఈ సంసారంలో కృష్ణుని కాకుండా మీరు ఏ విధంగా మీరు బాగా అటాచ్ అయిపోతారో అదే మిమ్మల్ని బాగా దెబ్బ కొడుతుంది. తర్వాత మీరు చేసుకునేది ఎవడు పెట్టుకోమన్నాడు మిమ్మల్ని ఇంత ఆసక్తి? అక్కడ పడేసిపోతాయని చెప్పాలి కదా. ఎవరికోసం? ఈయనకోసం ఇచ్చా, నాకోసం. చెప్పకపోతే నాకు వదిలేసిపోతా కదా. మహారాజు మీ వస్తువులు చెప్పుకోవాలా లేదా ఆన్సర్? ఇక పడేసిపోతే నాకేం తెలుస్తుంది? సో 40 ఏళ్ల క్రితం ప్రభుపాదుల పుస్తకాలు చదివినప్పుడు ప్రభుపాద చక్కగా నువ్వు ఆత్మవి, నువ్వు నిత్య ఆనందంలో ఉండొచ్చు, నువ్వు ఆత్మవి, నీ ప్రేమ ఎప్పుడు పెంచుకుంటూనే ఉండొచ్చు, నీ ప్రేమ మరణకాలంలో కూడా అంటే భగవంతుడి ప్రేమ వచ్చే జన్మ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈయన ఈ వయసులో మందిరంలోకి వచ్చి ఉంటున్నాడంటే పూర్వజన్మలో కొంత అయింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. వాళ్ళు ఈ వయసులో అంతా కూడా వీడియోలు చూసుకుంటూ ఆ క్రికెట్లు, చదువులు అట్ట తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కొంతమంది వయసులో ఉండేవాళ్ళు వాళ్ళు ఇట్లెందుకు కాలక్షేపం చేస్తున్నారు? వయసులో ఉండే వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి ఎందుకు రావటున్నారు? అంటే వీళ్ళు కొంత చేశారు, అది మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ వస్తారు. అంటే మీరు కృష్ణుడి మీద ఉండే ప్రేమ అది చనిపోయేప్పుడు కట్ అయిపోతుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఉంటారు, ఆత్మ కూడా ఎప్పుడూ ఉంటుంది. అది మళ్ళీ జన్మెత్తంగానే మళ్ళీ మీరు కృష్ణుడి మీదకి, అంటే ఎప్పుడు కూడా మీరు కృష్ణుడితో శాశ్వతంగా ఉండొచ్చు. అలాగే ఆనందం ఆత్మకి చెందినటువంటిది. అది మీకు భజన ద్వారా ప్రారంభమైతే మీరు ఎక్కడ ఎత్తుక్కోక్కర్లేదు. మాలాంటి వాళ్ళు ఖాళీ అయిపోగానే ఎప్పుడైనా మా బిజీగా పనులు ఉంటాయి, జన్మాష్టమి అది ఇది పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది చేసి మళ్ళీ రేపటి నుంచి ఖాళీ అయిపోతాం. అటన్నీ పని లేకుండా ఉంటాయండి. జపం చేసుకుంటాం, దేవుడి పుస్తకాలు చదువుకుంటాం, మనసు పెట్టి మనం భజనలు, కొత్త భజనలు నేర్చుకోవడం. సో ఎందుకంటే భగవంతుడి మీద ఒకసారి ప్రేమ కలిగితే ఆలోచనలన్నీ కూడా అటువైపు పోతూ ఉంటాయి. ప్రభుపాద ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాడు. మీకు మీ పాప అంటే ఎంత ప్రేమ ఉంటుంది. మీరు మార్కెట్లో పోతుంటే ఏదైనా చెప్పులు చూస్తే మన అమ్మాయికి ఈ చెప్పులు ఇష్టమా? మీరు ఏమైనా పళ్ళు చూస్తే మార్కెట్లో మన అమ్మాయికి యాపిల్ ఇష్టం. తిరిగేదంతా మార్కెట్. అమ్మాయి మీద ప్రేమ కాబట్టి ఏది చూసినా కూడా దానికోసం అది తీసుకెళ్ళాలా, దీనికోసం అది దానికోసం ఆలోచనలు అడిగిపోతూ ఉంటాయి. ప్రేమ ఎక్కడ ఉంటే వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనం దీన్ని గుర్తించాలా. మనం జీవితంలో ఎప్పుడు కూడా మనం
ఉదాసీనంగా ఉండకూడదు అనుకుంటే, నిర్లిప్తంగా ఉండకూడదు అనుకుంటే, మనం అశాంతి పాలు కాకుండా ఉండాలంటే మనకి జీవితంలో బోర్డమ్ అంటే విసుగ్గా ఉండకుండా ఉండాలంటే జీవితంలో ఏది యాక్టివేట్ అయితే మనం ఇక్కడ ఉండే సమస్యలు కూడా పట్టించుకోకుండా ఆ భగవంతుడి చింతన సేవల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు మాకు కూడా సమస్యలు ఉంటాయి, అటని చెప్పి గమ్మునున్నాం సమస్యల మధ్యలో కూడా. ఎందుకంటే దేవుణ్ణి వదిలిపెట్టలేం కాబట్టి అలవాటైపోయింది. మనం ఎలా ఉన్నా కూడా ఎలా దేవుడికి ఏదో ఒకటి చేసుకోవాలి. సో ఆ రకంగా ఇక్కడ ఈరోజు శ్లోకంలో చదువుతున్నటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచించాలా. నేను నా ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి. ఒలింపిక్ గేమ్స్ జరుగుతుంటే అటుపోతుంది, ఎలక్షన్లు వస్తుంటే మీ ఇంట్రెస్ట్ ఇటుపోతుంది, ఏదైనా ఇంట్లో పెళ్లి జరగకపోతుంటే ఆ 4 రోజులు అటుపోతున్నాయి ఆలోచన కదా, అంతే కదా, ఎటుకట్టు. కానీ మీకంటూ నాకు జీవితంలో అల్టిమేట్లీ నాకు ఏం కావాలా, దాన్ని ఏమంటారు, జీవితంలో ఒక ఉద్దేశం పెట్టుకుని బతకడం. అది ఎవరికి వస్తే అట్లాంటిదే మనకి చనిపోతాం అనేది గుర్తున్నప్పుడు, నేను ఆత్మని అని గుర్తున్నప్పుడు, నాకు కృష్ణుడితో సంబంధం ఉన్నది అని గుర్తున్నప్పుడు మిగతావన్నీ కూడా మనం ఒక డ్రామా లాగా, మనం ఒక యాక్టర్ అనుకోండి. మనం మీరు జన్మాష్టమి అప్పుడు కృష్ణుడి థీమ్తో యాక్టింగ్ చేస్తారు. జన్మాష్టమి, ఈ జన్మాష్టమి సందర్భంగా స్టేజ్ మీద మనం కృష్ణుడు డ్రామా వేయాలి. సుధాముడిగా మీరు రోల్ ప్లే చేస్తారు, లేదా మీరు బలరాముడిగా రోల్ ప్లే చేస్తారు, లేదా మీరు నారదుడిగా రోల్ ప్లే చేస్తారు. ఈ సందర్భంలో యాక్టర్ కాబట్టి నెక్స్ట్ రామనవమి వస్తుంటే మీరు విశ్వామిత్ర మునిగా ప్లే చేయొచ్చు. అంటే అవన్నీ డ్రామాలు ఇవన్నీ మారుస్తుంటారు. కానీ వీటికి అన్నిటికీ అతీతంగా మీరంటూ మీకు తెలుస్తుంది, నేను పలానా శ్రీనివాసమూర్తిని, ఇవన్నీ డ్రామాలు ఇవన్నీ, అంటే ఏ టైంకి ఏం డ్రామాలు వేయాలో. అదే రకంగా నాకు ఒరిజినల్గా కృష్ణుడితో సంబంధం ఉంది, ఒరిజినల్ అది. మిగతా పెళ్ళయింది కాబట్టి ఇక్కడ భర్తలాగా డ్రామా వేయాలా, నేను తండ్రిని కాబట్టి తండ్రిలాగా డ్రామా వేయాలా, నేను ఇక్కడ సమాజంలో పలానా మన పొరిగింటి మిత్రుడు ఉన్నాడు వాడితో కొద్దిగా ఆ డ్రామా వేయాలా. కానీ రియల్ లైఫ్ ఇస్ వాట్, నిజమైన జీవితం అంటే డ్రామాలకు అతీతంగా మన జీవితం అంటూ ఉంటుంది. ఆ రకంగా మన జీవితం ఆధ్యాత్మిక జీవితం, మన జీవితం కృష్ణుడికి మనకి సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ ఎదిగినటువంటి యోగి గురించి ఎవరైతే ఎదిగారో ఈ మార్గంలో అటువంటి వాళ్ళు మానసిక స్థితి ఏంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు చనిపోతారు, మీకు వాళ్ళ గురించిన ఆలోచనలన్నీ వాళ్ళ సంబంధం అంతా కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. నాకు అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. చూడండి, మీరు ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నాకేం సంబంధం ఉంది ఆ వ్యక్తితో కదా. ఆ రకంగా నిజంగా మన కృష్ణుడితో సంబంధం కలిగితే మిగతావన్నీ కూడా మనం ఒక బాధ్యతలాగా చూసుకుంటాం. మనం ఇక్కడ ఎదిగినటువంటి యోగి ఏం చేస్తాడంటే, ఎదిగినటువంటి యోగి ఆయన ఏది చూసినా, ఇప్పుడు ఉదాహరణకి నేను గాలి వేస్తాను, మీరు గాలి వేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. ఈరోజు బాగుంది, అంత ఉక్కపోస్తుంది, గాలి ఆగిపోయింది, సఫికేషన్, ఇప్పుడు గాలి వేస్తుంది బాగుంది, ఐ ఫీల్ గుడ్. అక్కడే దేవుడేం గుర్తురాట్లే, మీకు ఇబ్బందిగా ఉంది, మీకు బాగానే ఉంది, ఇట్లా ఆలోచిస్తున్నాడు. కానీ భక్తుడు ఆయన ఎట్లా ఆలోచిస్తాడు, గాలి అదే కృష్ణుడి యొక్క శక్తి ఇక్కడ పనిచేస్తుంది, గాలి ఆగిపోయింది, ఈరోజు కృష్ణుడు ఏ విధంగా చేస్తాడు. అక్కడ వాళ్ళకి కూడా గాలి తగులుతుంది, తగలటం లేదు. కానీ భక్తుడు వల్ల ఎట్లా ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు కృష్ణుడు బాగా గాలి పంపిస్తున్నాడు, ఇప్పుడు ఈరోజు కృష్ణుడు గాలి ఆఫ్ చేస్తాడు అంటే కృష్ణుడిని మీరు మర్చిపోలేకుండా ఉన్నారు కదా. అలాగే భగవంతుడు కూడా, భగవంతుడిని భక్త వత్సలుడు అన్నారు. భగవంతుడు అర్జునుడి యొక్క రోమంలో ఒకసారి నారదుడు అడిగారు, స్వామి
మీరు దేవుడు, మీరు అర్జునుడితో పాటు అట్లా తిరుగుతారండి. మీరు మా అందరితో అట్లా ఉంటారు, కానీ అర్జునుడితో పూసుకొని తిరుగుతూ ఉంటారు. ఇద్దరు మంచంలో పండుకుంటారు, ఒక కంచంలో తింటారు, ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. అంటే నారదుడితో కృష్ణుడు తిరుగుతాడా ఏంది? నారదుడితో కృష్ణుడు తిరగడం ఎప్పుడు చూడం మనం. నారదుడు వస్తే కృష్ణుడు తన బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు, నారదుడు స్వామి అని స్తుతులు చేస్తూ ఉంటాడు. కానీ అర్జునుడికి కృష్ణుడి మీద అట్లాంటి సంబంధం కాదే. ఒక కంచంలో తింటున్నాడు, దేవుడి మీతో ఎప్పుడైనా కంచంలో తిన్నాడు, మీతో పాటు కూర్చుని ప్రశ్నే లేదు. మనకేం భక్తి ఉంది కదా. కానీ భగవంతుడు అర్జునుడితో పాటు తిన్నాడు అట్లా. అయితే నారదుడు అడిగాడు, ఏంది మీ అర్జునుడి స్పెషాలిటీ ఏంది? మేమంతా కూడా భక్తులు అవడానికి చూస్తున్నాం కదా, మీరు అర్జునుడు అట్లా తిరుగుతారైతే. అప్పుడు అర్జునుడు లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు, కృష్ణుడు బయట. అంటే అర్జునుడు ఆదమర్చి ప్రశాంతంగా, ఎందుకంటే ఆయన కృష్ణుడిని నమ్మకం చక్కగా కృష్ణుడు మెలకుగాను అర్జునుడి గురించి చూసుకుంటాడు. అర్జునుడికి ఏమి ప్రమాదం లేదు కదా, అర్జునుడు సుఖంగా నిద్రపోతున్నాడు. ఎందుకు తన భక్తుడు, ఆయన అట్లా ఆలోచిస్తున్నాడు, ఆయన కాపలా కాస్తున్నాడు. అర్జునుడు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు ద్వారక. ఆ రోజుల్లో గుర్రాల మీద రథాల మీద ప్రయాణం, అంటే అంత జర్నీ చేసి సగం తిండి తిని పండుకున్నాడు. కృష్ణుడు మాత్రం కూర్చొని నారదుడు ఆ టైంలో రావడం జరిగింది. అప్పుడు నాదంటూ మీరు అర్జునుడిని అంత దగ్గరగా చూసుకుని ఏమిటి ఆయన స్పెషాలిటీ అంటే, అప్పుడంటే నువ్వు సరైన టైంలో ప్రశ్న అడిగావు. నువ్వు అర్జునుడు లోపల నిద్రపోతున్నాడు, నువ్వు ఒకసారి పోయి ఆయన బెడ్ మీద కూర్చుని అంటాడు. నారదుడు లోపలికి వెళ్ళి అర్జునుడు పండుకొని ఉంటాడు. ఆయన బెడ్ 6 అడుగులు బెడ్, 6 అడుగులకి 4 అడుగులు బెడ్ ఉండేది. అర్జునుడు పండుకున్నాడు. నారదుడు కూర్చుంటే ఆయన శ్వాసలో కృష్ణ కృష్ణ లోపలికి శ్వాసలు శబ్దం వినపడుతుంది. అంటే అర్జునుడు ఎంత ప్రేమలో నిద్రపోతున్న శ్వాసలో కూడా ఆ కృష్ణ అన్నటువంటి శబ్దం వస్తుంది. ఆ రోమరోమలు మీరు ఆయన గుండె మీద చేతులు చూస్తే కృష్ణ కృష్ణ కృష్ణ. అప్పుడు అర్థం, ఓయమ్మ నారదుడు కూడా నారాయణ నారాయణ తిరుగుతూ ఉంటాడు. కానీ నిద్రపోయినప్పుడు నారదుడికి నేను నారాయణ అంటున్నానో లేదో తెలియదు, కానీ అర్జునుడు. కాబట్టి ఎంత అర్జునుడు కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడో, అందుకని కృష్ణుడు అర్జునుడి కోసం ఎంగిలాకులు ఎత్తాడు, అర్జునుడి కోసం ఆయన డ్రైవింగ్ చేశాడు, అర్జునుడి కోసం రాయబారం చేశాడు. అర్జునుడు వెనకాల ఆయన ఒక బాడీ గార్డ్ లాగా ఉండి అన్ని పరిస్థితులు కాపాడుతూ భగవంతుడు. ఆయన ఎవడైనా పంపించవచ్చు, కృష్ణుడు కావాలంటే ఎవడైనా ఇంకోటి వెనకాల. మా పనిలో దేవుడు ఆయన దగ్గర నాతో ఉండి చేయటం లేదు. ఆయన మీలాంటి వాడు సహాయంగా ఏదో మీ అందరిలో బుద్ధి పుట్టించి చలో మనం ఇస్కాన్ నెల్లూరు మందిరంలో మహారాజు గారి దగ్గరికి సహాయం చేయాలి అంటే ఇండైరెక్ట్గా చేస్తున్నాడు దేవుడు హెల్ప్. దానివల్ల మీరు లాభాన్ని పొందుతున్నారు, దేవుడు పనులు అవుతున్నాయి కదా. మళ్ళీ మహారాజు గారు ఈ ప్రోగ్రాం అప్పుడు అట్లా నాకు క్రెడిట్ కలుగుతుంది, భగవంతుడి పనులు అవుతున్నాయి. మీకు నేను కూడా దేవుడికి ఇంత సమయం ఇచ్చి ఈ పని చేయగలిగిన అంటే అందరూ కూడా లాభం పొందుతున్నారు. ప్రజలకి భక్తి చేసుకునే అవకాశం కలుగుతుంది, భక్తుడికి పేరు వస్తుంది, మీరు భగవంతుడి సేవల్లో ఉండగలుగుతున్నారు పరోక్షంగా. అంతా చేస్తుంది దేవుడే. మళ్ళీ ఇదంతా మీకు దేవుడి బుద్ధి, ఆయన మీకు దేవుడు గుర్తు చేయకపోతే ఎక్కడికి వచ్చారు ఈరోజు. ఆయన ఏది గుర్తు చేస్తుంటే ఆలోచనలు అడిపోతూ ఉంటాయి. గీతలో శ్లోకంలో ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని. మన కర్మల్ని బట్టి కానీ భక్తుడు ఆయన కర్మల్ని బట్టి కాదు, ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తున్నాడు కాబట్టి భగవంతుడు చక్కగా అవకాశాలు తర్వాత భగవంతుడు ఇంకా ఆయన భక్తి ఎలా చేయాలో వాళ్ళకి. మనకి మంచి చేసాం, రోజులు మంచిగా నడుస్తాయి, చెడు చేసాం మనకి బుద్ధి పాడైపోతుంది, ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ప్రారంభంలో యోగి, ఎదిగినటువంటి యోగి, మనం యోగి కానివాడు. యోగి కానివాళ్ళు
దశ దిశ లేనటువంటి వాళ్ళు, ఏమి వాళ్ళు దారి తెన్ను లేకుండా బతుకుతున్నాడు. కనీసం గుర్తించిన వాడు మీరు ప్రారంభించారు జర్నీ. మనకి భగవంతుడికి మధ్య సంబంధం, ఆ జర్నీ మనం వదిలిపెట్టాం, ఇప్పుడు ప్రారంభించారు. ఎదిగినటువంటి వాళ్ళు ఎలా ఎప్పుడు కూడా కృష్ణుడితో అంత స్వామి మీరే కదా అంతా చేస్తుంది, బయట ఏది జరుగుతుంటే ఇదంతా కూడా కృష్ణుడి శక్తి. అంతటా కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణుడు ముందుకు వచ్చినప్పుడు ఈయనే ఈ నాటకం జగన్నాటక సూత్రధారి భగవంతుడు. అందరండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, హరినామ్ సంకీర్తానికి, శ్రీల ప్రభుపాదకి, గౌర హరి భగవాన్కి.